ఎవరడ్డొచ్చినా పొడిచి పాడుతాపండి. దిలు, ఈ గెటప్ గ్రిప్ కోసం రేటింగ్ కోసమా? రెండింటి కోసం చిన్న ఎక్స్పెరిమెంట్ చేశా. పదండి. అమ్మ దొంగ మీసమింప తిప్పేశాడు. Hands up! Hands up! Hands up! రేయ్, మేము దొంగలం. మర్యాదగా మీ ఆస్తి పేపర్లు, బీరువా తాళాలు ఇవ్వు. లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చేస్తావు. మీరని నాకు తెలిసే తింగరే. ఎలా తెలుసు? కో డైరెక్టర్ కాస్ట్యూమర్ తో మీ ముగ్గురికి దొంగల డ్రెస్ అని చెప్పినప్పుడే గెస్ చేశానే మీరు ఇలాంటి తింగర పని ఏదో చేస్తారని. అయినా దొంగతనానికి వచ్చిన వాళ్ళు డబ్బు నగలు అడుగుతారు, మీలా పేపర్స్ కీసు అడగరు. బాబా, ఎటు నిజం తెలుసు కదా, ఈ బాబుగాని చేసేసి మన ఆస్తిని కొట్టేద్దాం. అడుగు ముందుకేస్తే షూట్ చేసి పడేస్తా. ఆహా, నువ్వు షూట్ చేసేంత వరకు మేము వెయిట్ చేస్తాం. మరి అని బాబా, నాకెప్పటి నుంచో ఈ బాబుని గాళ్ళు ఎదురు కొట్టాలని కోరిక. ఎటు డ్రీమ్ సీనే కదా దిల్లు, కొట్టే మనకు బుల్లెట్ కూడా సేవ్ అవుతుంది. మీరు నన్ను చంపడం కాదురా, నేనే మిమ్మల్ని చంపేస్తా. తింగరి వదల్నే, మిమ్మల్ని వదల్నే, మీ అంతు చూస్తా. తింగరి ఇదంతా కళ. ఏం కళ వచ్చింది డాడీ? ఏంటంటే బంగారం, అలా తింగరిది గాల్లో ఎగిరి కొట్టింది, నేను కింద పడ్డా. ఇడియట్, కొట్టింది నేను. ఎందుకు? మిమ్మల్ని వదలను అని ఒడ్డున పడిన చేపల గిలగిలా కొట్టేసుకుంటే మా అమ్మ మిమ్మల్ని కొట్టింది డాడీ. ఓకే, చూడు పాప, నా కల్లో వచ్చింది నిజం ఎందుకు కాకూడదు? ఆ తింగర్ దానికి అంత సీన్ లేదు డాడీ. యా డార్లింగ్, యు ఆర్ రైట్. సరే అయితే నేను అమెరికా వెళ్ళి 10 రోజులు ఉండొస్తా. వాట్ యు మీన్? నేను లేదు, ఏం లేదు. ఇక్కడ మాత్రం నేను ఏం పెకాలి బొంగు? అరే, నేను ఎందుకు అంటున్నానో కూడా ఆలోచించకుండా నో అనేస్తారే. ఓకే బాబు, చెయ్. మ్యాటర్ ఏంటో చెప్పు. మీ అక్కకి ఫోన్ చేసి చెప్పు. నీ డ్రీమ్ చెప్పనా? నీ డ్రీము నా డ్రీము ఆ తింగరిది బయటికి వెళ్ళడమే కదా. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని బయటికి పంపించమని చెప్పు. ఓకే, ఫ్రెష్ అయ్యాక చెప్తాను. ఫోన్ చేయడానికి ఫ్రెష్ అవడం ఎందుకు? వాట్? ఏం లేదులే పాప, నువ్వు వెళ్ళిరా. సార్, పిజ్జా. చూసావా బాబా? లేదు దిల్లు, నువ్వా? ఇక్కడ బాబు సార్ ఎవరు? నేనే. ఎంత? 325 రూపీస్ మేడం. డాడీ. ఎస్ బంగారం. సారీ సార్, కొత్త నోట్ తీసుకోండి, చేంజ్ ఉంటే ఇవ్వండి. ఎందుకు తీసుకోవు? ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కొత్త నోటే కదా. కరెక్టే మేడం, కానీ తిరిగి ఇవ్వడానికి నా దగ్గర చేంజ్ లేదు. చేంజ్ ఉంటే ఇవ్వండి. చూడండి, వీళ్ళతో ఎలా ఆడుకుంటాను. అంటే చేంజ్ చేస్తే పిజ్జా ఇచ్చేస్తారా? పువ్వుల్లో పెట్టి మరిస్తాం మేడం. మీ దగ్గర ఉందో చెప్పండి. ఆర్డర్ ఇచ్చింది మేము, ఈ యూజ్లెస్ ఫెలోస్ కి ఇస్తామంటావేంటి? ఒక్క నిమిషం ఆగు. ఇది తీసుకున్న చేంజ్ ఇవ్వు. సారీ సార్, పాత నోట్లు మేము తీసుకోవట్లేదు. డెలివరీ బాయ్ బ్రదర్, నా దగ్గర కార్డ్ ఉంది, స్వైప్ చేస్తావా? సారీ మేడం, నేను స్వైపింగ్ మిషన్ తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఏముంది బ్రో, చేంజ్ ఉంటేనే డెలివరీ ఇస్తానంటాడు. ఆస్తి అంతా మాదే, గ్రిప్ అంతా మాదే అని తెగ రెచ్చిపోతారు. వీళ్ళ దగ్గర చిల్లర కూడా లేదంట బావా. కావాలంటే 2000 టిప్పుగా నువ్వే తీసుకో, పిజ్జా మాత్రం మాకు ఇచ్చేసా. సారీ సార్, టిప్ అయినా చేంజ్ ఉంటేనే ఇవ్వండి. డెలివరీ బాయ్ బ్రదర్, పిజ్జా ఇస్తావా లేకపోతే షూట్ చేసి పారేస్తాను. అరే ఏంటండి మీరు, మీ దగ్గర చేంజ్ లేకపోతే షూట్ చేసేస్తారా? అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? బ్రదర్, నీ పేరేంటి? పవన్. పవన్, ఈ రోజు నుంచి నీ వెనక మేమున్నాం. అవును పవన్. ఉన్నావు. తింగరి, కావాలనే టాపిక్ ని రైజ్ చేస్తున్నావు. మా దగ్గర గన్ ఉంది, జాగ్రత్త.
మీ దగ్గర గన్ ఉంటే నా దగ్గర అంతకంటే పవర్ఫుల్ ఉంది. మా ఇంట్లో సర్వెంట్వి, నీ దగ్గర ఏముంది? కమాన్ కమాన్, ఏముందో టెల్. యా, ఏముందో నీ దగ్గర చూపించలే తింగరే. యా, నా దగ్గర పవర్ఫుల్ ది ఈ చేంజ్ ని. తమ్ముడు, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి డెలివరీ ఇస్తావా, చేంజ్ ఇచ్చిన వాళ్ళకి డెలివరీ ఇస్తావా? చేంజ్ ఇచ్చిన వాళ్ళకి అక్క, ఇది నీదే తీసుకో. చూడండి, ఎక్కడ నోట్ ఇవ్వాలో తెలిసిన వాళ్ళు కాదు, ఎక్కడ చిల్లర ఇవ్వాలో తెలిసిన వాళ్ళే గొప్పోళ్ళు. నువ్వు గొప్పదాని అక్క. చూడండి, ఇప్పుడు పిజ్జాని తీసుకున్నట్టే రేపు మీ దగ్గర నుంచి ఆస్తిని గ్రిప్ ని రెండింటిని లాక్కుంటాను. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమై Yes. పదండి కామ్రేడ్స్, పిజ్జా తిందాం. పోపో పోపో పోపో. పిజ్జా తినాలనిపించింది, తినలేకపోయాను. బాబు, చెప్పు పాప, మీ అక్కకి ఫోన్ చేస్తావా? ఫోన్ ఇవ్వనా? షట్ అప్, చెప్పేది విను. చెప్పు. మన దగ్గర 2000 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? రిజర్వ్ బ్యాంకులో మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా. అమౌంట్ చెప్పు. 2 lakhs. 100 తేవాలని తెలీదు? ఈ మాట కొట్టకుండా కూడా చెప్పొచ్చు కదా బాబా, ముందది ప్రాక్టీస్ చేయి. నేను పోతా. ఎక్కడికి జాలి? మా ఇంటికి వెళ్తా. ఇక్కడ మీరు కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉండాలా? పాపా, అర్జెంట్ గా మీ అక్కకి ఫోన్ చేయి. ఆ తింగర దాన్ని ఎక్కడికైనా పంపించేయమను. ఎందుకులే డాడీ, మమ్మీకి పెద్ద మమ్మీకి ఫోన్ చేయడం ఇష్టం లేనట్టుంది. నో డార్లింగ్, ఇప్పుడే చేస్తాను. అక్క, ఇందాక ఆ డర్టీ మిడిల్ క్లాస్ నందిని మన డార్లింగ్ ని చాలా హర్ట్ చేసిందక్క. ఏమైంది పాపా? యు నో వాట్ హ్యాపెన్? ఇది జరిగిందక్క. సో నువ్వేం చేస్తావంటే, నువ్వేం చేస్తావో వాళ్ళేం చేయాలో నాకు తెలుసు. నేను ఆ మిడిల్ క్లాస్ తో మాట్లాడతాను. ఓకే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. బాబు, ఇక మీదట మనకి ఏ ప్రాబ్లం లేదు, నో టెన్షన్స్. ఎస్ మమ్మీ. వాట్ హ్యాపెన్ బాబు? వాళ్ళకేం చెప్తుందో ఇదే సీన్ లో చెప్పొచ్చుగా. ఒకే సీన్ లో క్లైమాక్స్ ఫుల్ గా చెప్పేస్తే దాన్ని సీన్ అనరు, ఎపిసోడ్ అంటారు. చీతినమ్మ జీవితం. డోంట్ వరీ డార్లింగ్, డోంట్ వరీ. అవునా బాబా, నిజమా? అవును దిల్లు, అమ్మ నన్ను కన్యాకుమారి వెళ్ళి అక్కడ బ్రాంచ్ చూసుకోమంటుంది. నువ్వు కూడా నాతో రాక తప్పదు. నో కామ్రేడ్, ఇక్కడ వీళ్ళకి గ్రిప్ వదిలేసి మనం అక్కడికి ఎలా వెళ్తాం? ఇదంతా బాపు సార్ పని. ఏయ్, బాపు సార్! దిల్లు వద్దు. జై బాపు సార్! జై పాప్ మేడం, రండి కిందికి రండి. జై, మీరు వస్తారా నన్ను రమ్మంటారా? తేల్చుకోండి. ఏంటి బ్రో, సిస్టర్ ఎలా రెచ్చిపోతుంది? బొంగేం కాదు, ముందు రెచ్చిపోద్ది. వాళ్ళు ఫోన్ కన్ను తీయగానే మళ్ళీ మామూలే. వస్తే ప్రథమ బయటికి రావి. ఈ బరువుకున్న చేతిలో మా అమ్మ ఇట్లా నుంచి తెప్పించింది, దీన్ని నువ్వే పడేసావని తెలిసిందో? అసలు తిక్క ఉన్నాను, నాకు తిక్క లేదంటే. మమ్మీ, పెద్ద మమ్మీ ఫోన్ వర్కౌట్ అయినట్టుంది. యా డార్లింగ్, యు ఆర్ రైట్. కానీ నాకెందుకో పాప, నేను డ్రీమ్ లో చూసింది అది ఇప్పుడు విజువల్ గా చూపిస్తుంది అనుకుంటున్నా. అది ఎందుకు షాట్ చేసిందో ముందు వెళ్ళి కనుక్కుందాం పద. ఏ యూజ్లెస్ ఫీమేల్, ఏంటి వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అదే నేను అడుగుతున్నాను, ఏంటి చీప్ ట్రిక్? ఏంటి మా మమ్మీకి ఎదురు చెప్తున్నా? వస్తే ప్రథమ, చూసాక నా చేతిలో కత్తి నీకంటే హైట్ ఎక్కువ, పొడుచు పడుతు. సే తింగరే, మా బంగారాన్ని కామెంట్ చేసావు. ఏం చేస్తారండి, ఏం చేస్తారు? ఎవరితో దత్త తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ మీరు ఏదో నా ఎమోషన్ చల్లారుకు ముందే మీరు నాకు సమాధానం చెప్పండి. ముందు ఆ తొక్కలో ఎమోషన్ ఏంటో చెప్పవే. ఈ ఆస్తి గ్రిప్ నాకు వస్తుందని తెలిసి మా బావ అమ్మ చేత, మీ పాప అక్క చేత, మీ వదిన చేత నా పాప బాబు సోది పాప. సోదాపి మ్యాటర్ చెప్పు. మమ్మల్ని ఎందుకండి కన్యాకుమారి వెళ్ళమని మా అమ్మ చేత చెప్పించారు? ఇలా కూల్ గా అడిగితే చెప్పే బాబా. నన్ను ఇంట్లో నుంచి గెంటాలు చూస్తారా మిమ్మల్ని?
చర్చలతో పోయేదానికి రచ్చెందుకులేండి. బాబు గన్ను చూపించేసరికి షేక్ అయిపోయింది పాప. తొక్కేం కాదు, మీరేం చేసినా ఎవరితో చెప్పించినా మేము ఇక్కడ ఉంటాం. దానికి మేమేం చేయాలో చెప్పండి. ఓ పని చేయండి, 2 పనులైనా చేస్తాను, చెప్పండి. మీరు మా సర్వెంట్స్ గా ఉంటానంటే నేను మా వదినతో మాట్లాడి మీరు ఇక్కడే ఉండే ఏర్పాటు చేస్తాను. యా బాబు, యూర్ రైట్. నువ్వు సూపర్ డాడీ. మా అత్తయ్యకి ఫోన్ చేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్ చేస్తారా? అదే అత్తయ్య చేత నేను ఇదే ఇంట్లో ఉండేలా చెప్పేస్తాను. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ముళ్ళు రాళ్ళు అవాంతరాలు ఎన్నున్నా ముందుదారి మాది. బొంగేం కాదు. జై అంటే నన్నను శ్రీ గారి కవిత్వాన్ని అన్నావంటే పొడిచి పారదొప్పుతా. పదండి కామ్రేడ్స్, ప్లాన్స్ వేసుకోవాలి. సిస్టర్, కొంచెం ఆ కత్తి పక్కన పెట్టి ఆలోచించవచ్చు కదా. నో కామ్రేడ్, ఇందాక సీన్ లో ఇది నా చేతిలోనే ఉంది. కంటిన్యూటీ కోసం సీన్ మారిపోయింది కదా సిస్టర్. సీన్ మారినా నా ఎమోషన్ క్యారీ అవ్వాలంటే ఇది నా చేతిలోనే ఉండాల్సిందే. ఇలా ఆలోచించడం అని లగేజ్ సర్దుకోవడం బెటర్ ఏమో. అంటే ఏంట్రా, ఫిక్స్ అయ్యావా? ఆల్రెడీ అమ్మ చెప్పింది కదా. అమ్మ చెప్పిందన్నా బామ్మ చెప్పిందన్నా మనం వినుకుంటూ పోతే కామ్రేడ్. అమ్మ ఫోన్ చేసింది. స్పీకర్ నుంచి బాబా. అమ్మ చెప్పు. ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఫోన్ ఎత్తగానే హలో అనాలని తెలియదా? సరే, కన్యాకుమారి వెళ్ళడానికి మేనేజర్ చేత ఫ్లైట్ టికెట్స్ పంపిస్తున్నాను. ఆ మిడిల్ క్లాస్ ఎదురు తిరిగితే యూసుఫ్ కూడా పంపిస్తానని చెప్పు. విన్నావుగా, పద లగేజ్ సర్దుకుందాం. No! నేను ఒక్కసారి శపథం చేస్తే 100 సార్లు శపథం చేసినట్టే. ఎవరికి? మీ అమ్మకి. చెప్పు గిరి. నేనండి. ఏయ్, చెప్పారుగా ఎక్స్ట్రా చేసి. ఎగ్జామ్ కాదు మేడం, వినండి. పాప మేడంతో ఛాలెంజ్ చేయడం రొటీన్. ఇప్పుడు మీతో చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. మీ అంతటా మీరే మమ్మల్ని కన్యాకుమారి వెళ్ళొద్దు అని చెప్పిస్తాను. బాయ్. నీకు మెంట్లా? ఎలా చేస్తావు సిస్టర్? ఈ సీన్ కట్ చేశాక చెప్తాను. ఎలా చేస్తానో వాళ్ళు నెక్స్ట్ సీన్ లో చూస్తారుగా. రా పాప, దా కూర్చో కూర్చో కూర్చో. ఇక చేంజ్ గురించి మనకేం టెన్షన్ లేదు పాప. సర్వెంట్ వచ్చింది కదా, హ్యాపీగా ఇక్కడే భోజనం చేయొచ్చు పాప. యా బాబు, యు గ్రేట్. థాంక్స్ డాడీ. బాబు, అదే నాకు అర్థం కావట్లేదు పాప. మళ్ళీ మళ్ళీ బాబు గారు లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పాం కదా. సరుకులు లేవండి. బాబు, కమోడిటీస్ పాప, అయినా అవసరానికి వాడుకోమని కొత్త నోట్ ఇచ్చాను కదా. అది తీసుకుని షాప్ కి వెళ్ళానండి. మరి సరుకులు తీసుకురాలేదే? చిల్లరిస్తేనే సరుకులు ఇస్తానన్నాడండి. అయినా ఉన్నట్టుండి సడన్ గా సరుకులు అయిపోవడం ఏంటి డాడీ? యా డార్లింగ్, యూర్ రైట్. బాబు, ఆ యూజ్లెస్ ఫీమేల్ ఏమైనా చేసిందా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది పాప. మళ్ళీ నువ్వు అర్జెంట్ గా బ్యాంక్ వెళ్ళి చేంజ్ తీసురా. నేను ఇప్పుడు వెళితే వచ్చేది రేపేనండి. ఎందుకే? బంజారా హిల్స్ బ్రాంచే కదా. బ్యాంక్ బంజారాయిల్సేనండి. క్యూ మాత్రం బషీర్బాగ్ దాకా ఉందండి. అందుకే రేపన్నాను. డాడీ, ఇవన్నీ ఎందుకు? ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు కదా. జా, యూర్ రైట్ బేబీ. బేబీకి వచ్చిన ఐడియా కూడా నీకు రాలేదు. ముందు ఆ పని చేయి. దీని అమ్మ జీవితం. ప్రపంచంలో ఏ ప్రాబ్లం వచ్చినా అది నా వల్లే వచ్చిందని నన్ను కొడుతుంది. బాబు, do it. చేస్తున్నా. నమస్కారం సార్, చెప్పండి. మాకు అర్జెంట్ గా ఫుడ్ కావాలి. మీ దగ్గర చేంజ్ ఉందా సార్? కొత్తది 2000 నోట్ ఉంది. సారీ సార్, చేంజ్ ఉంటేనే ఫోన్ చేయండి. ధన్యవాదాలు. ఛీ! ఏమైంది డాడీ? వీడు కూడా చేంజ్ ఉంటేనే ఫోన్ చేయమంటాడు పాప. మరి వంట ఏం చేయమంటారండి? ఇంకేం చేస్తా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చీ 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 చీ. ఎక్కడ చూసినా ఈ చిల్లర ప్రాబ్లమే. జేబులో 100 రూపాయలు నోటున్నాడు, కోటీశ్వరుల ఏమైంది పాప? దాని దగ్గర క్యాష్ ఇచ్చి పంపించుంటే రేపు చేంజ్ తీసుకుని వచ్చి ఉండేది కదా. కరెక్ట్ మమ్మీ. సిస్టర్ సిస్టర్
సిస్టర్ తెచ్చావా అన్నయ్య? సూట్ కేసు నిండా తెచ్చా బాబు నాకు కూడా అర్థం కావట్లేదు పాప. ఏది లైఫ్? ఇదిగో సిస్టర్. జాగ్రత్త అన్నయ్య. జాగ్రత్త. జాగ్రత్త రాని. జాగ్రత్త. అరే 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 అయ్యో బాబా అన్నయ్య రండి రండి. నువ్వు చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. ఏంట్రా అన్నయ్య అప్పటికి జాగ్రత్తను చెప్తున్నాను కదా. సారీ సిస్టర్. అవుందులు మనం ఎటు కన్యాకుమారి వెళ్ళిపోతున్నాం కదా, మనకింత చేంజ్ అవసరమా? చెరినా బాబా ఈ చేంజ్ ప్రాబ్లం ఇక్కడే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది. ఇవి ఇప్పుడు మనం అక్కడికి తీసుకెళ్తే ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవి ఇప్పుడు మనకి ₹1,00,00,000తో సమానం. అంటే సిస్టర్ ఒక్కో నోటు ₹1,00,00,000తో సమానం అన్నమాట. అంతే కదా మరి. అబ్బా ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులేదు, నాకు ఆకలేస్తుంది. అందుకే కదా బ్రో వచ్చేటప్పుడు మన కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చా. మమ్మీ అదేంట్రా సింగిల్ తీసుకురమ్మంటే ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చావు? చేంజ్ ఇవ్వగానే ఫిదా అయిపోయి ఇచ్చేసాడు సిస్టర్. దిల్లు అది మనకి ఎక్కువ అవుతుందేమో. పర్లేదు బాబా మిగిలితే పడేద్దాం. ఒసేయ్ ఏంటి వారసులుగా చెప్తున్నాను, అవన్నీ మా పెద్ద మమ్మీవి, మర్యాదగా ఇస్తావా లేదంటే? చెప్పింది నీకు మీ పెద్ద మమ్మీవని. ఇవన్నీ యూజర్ కూడా నోట్లు నావి. నువ్వు ఆగు సిస్టర్. బ్రో ఈ బిర్యానీ పెట్టుకో, వాటి జోలికి వచ్చావనుకో పొడిచిపాడు దొబ్బుతా. మా బంగారాన్ని కొడతావురా? హలో వాడు కొట్టింది మీ బంగారాన్ని కాదు, వాడి గంగారాన్ని. పద్దులు మనం వేడివేడిగా బిర్యానీ తిందాం. రానయ్యా. ఆ బిర్యానీతో పాటు చిల్డ్ బీరుంటే ఉంటది. అంటే మనకి చిల్లర వచ్చేంత వరకు నేను ఇలా పస్తుండాల్సిందేనా? పాప 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 చిల్లర వచ్చాక చెప్తా పాప. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై. హలో హలో సార్, కొత్తగా రెస్టారెంట్ పెట్టాం. ఆ. మీరు ఇంట్లో నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తాం. ఆ? 50% డిస్కౌంట్ కూడా ఇస్తాం. పాప కొత్తగా రెస్టారెంట్ పెట్టారంట, ఫుడ్ కి ఆర్డర్ ఇమ్మంటున్నాడు. త్వరగా ఇవ్వు డాడీ. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఎంతసేపట్లో డెలివరీ ఇస్తారు? చిల్లరిస్తే 10 నిమిషాలు, లేకపోతే సాయంత్రం అవుతుంది. చీదినమ్మ జీవితం. వాట్ హ్యాపెండ్ బాబు? వీడు కూడా చిల్లర అడుగుతున్నాడు పాప. ఆ నందిని దగ్గర అన్ని 100 నోట్లే ఉన్నాయి కదా, ఈ ట్రయల్స్ ఏవో దాని దగ్గర నుండి ఆ నోట్లు కొట్టడానికి వేస్తే బాగుంటుంది. సూపర్ ఐడియా బంగారం. ఆ ఐడియా ఎలా అప్లై చేయాలో అది ముందు థింక్ చెయ్యి ఇడియట్. ఓకే బాబు ఏంటి ఇంకా రాలేదు? ఆ యూజ్లెస్ ఫెలోస్ కి టైం కూడా చెప్పాను పాప. బాబా లగేజ్ అంతా సర్దేశావు కదా? అవును దిలు. బాబు సార్ త్వరగా చెప్పండి, మా కౌతలో చాలా పిల్లలు ఉన్నాయి. అది? అవును భాస్కర్ నేను చెప్పడం మర్చిపోయాను, నా బ్యాగ్ లో 5,000కి 100 నోట్లున్నాయి. ఓహో. మీరు చెప్పండి బాబు సార్. అసలేంటి? అవును బాబు మనం ఫ్లైట్ లోనే వెళ్తున్నాం కదా. పాప 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 అవును బాబు సార్ ఎందుకు పిలిచారు? మాట్లాడా పద బాబా పిలిచేది వీళ్ళు ఎదవ కటింగ్ ఇచ్చేసి. ఏంటండి ఎందుకలా చెవుకోసిన మేకలు అరుస్తారు? ఇక్కడే ఉన్నాం కదా. బాబు పాప 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 నేను చెప్పేది అది పూర్తిగా వినదరా చెప్తా పాప. త్వరగా చెప్పండి, మా దగ్గర ఉన్న చిల్లరతో ఇంకా షాపింగ్ చేయాలి. హే బేబీ నువ్వు మేము చెప్పినట్టు లిసన్ చేస్తే నీకు మేము ఈ కీస్ ఇస్తాం. తొక్కుల కీస్ ఇంద్రనగర్ మంగా టిఫిన్ సెంటర్ పక్కన రూపాయికి 2 ఇస్తాం. టోటల్ గ్రిప్ కూడా నీకే ఇస్తాం. మాకక్కర్లేదు, గ్రిప్ ఇచ్చేది కాదు తీసుకునేది. మీ కన్యాకుమారి వెళ్ళిపోతాం. పాప 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 బాబు వాళ్ళు కన్విన్స్ చేయాలా, నీకు ట్రాన్స్లేట్ చేయాలా? నార్మల్ గా చెప్పొచ్చు కదా, కన్విన్స్ చేయి. ఓకే గింజుకోకండి బాబు సార్, అసలే పొట్టి ఇంకా పొట్టైపోతారు. ఏం చేయమంటారో త్వరగా చెప్పండి. సింపుల్, మీ దగ్గర ఉన్న చేంజ్ అంతా మాకు ఇవ్వాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి బాబు సార్, ఏం కావాలి? చిల్లర కావాలా? మేమేమైనా చిల్లర మనుషులా కనిపిస్తున్నామా? చిల్లర దేవుళ్ళం. బాబు
సిస్టర్ ఎమోషన్ లో ఈ చిల్లరతో మనం కన్యాకుమారిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తామన్న సీక్రెట్ మాత్రం చెప్పమాక. నేనెందుకు చెప్తాను కామ్రేడ్, అస్సలు చెప్పను, మీరు చెప్పకండి. పాప ఇదంతా కాదు గాని నువ్వు మీ అక్కకి ఫోన్ చేసి ఈ తింగర దాన్ని ఊరెళ్లకుండా ఆపి వాళ్ళ దగ్గర ఉన్న చేంజ్ మనకిమ్మని చెప్పు. డాడీ చెప్పింది కరెక్ట్ మమ్మీ, పెద్ద మమ్మీకి ఫోన్ చేయి. ఓకే దిలు ఏంటి టైం వేస్ట్, మనకి ఫ్లైట్ టైం అవుతుంది. అవును పాపా, పద. పోండు అక్కకి చెప్తాను, ఆవిడ అడిగినా నేను చేంజ్ ఇవ్వను. హలో అక్క, ఈ యూజ్లెస్ ఫెలోస్. అది అక్క. ఒకసారి ఆ మిడిల్ క్లాస్ దానికి ఫోన్ ఇవ్వు. ఓకే అక్క. అక్క టాప్. ఇదిగో అత్తయ్య, చేంజ్ కోసం మీరు ఎంత రికమెండ్ చేసినా మనకి బాత్లో చెప్పినా ఏంటది మిడిల్ క్లాస్ దానిలాగా. ముందు నేను చెప్పేది విను. ఓకే ఓకే ఓకే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఓకే. ఇంతకి మేము కన్యాకుమారి వెళ్ళాలా వద్దా? మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జీతత్తయ్య మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. దిలు అమ్మ ఇంకేం చెప్పింది? మన దగ్గర ఉన్న చేంజ్ ని వాళ్ళకి ఇచ్చేయమని చెప్పింది. మోడీ గారు December 31 వరకు టైం ఇచ్చారు కదా, ఈలోగా మన దగ్గర ఉన్న డబ్బుని డబల్ చేసేస్తున్నారు. అవునా? సరే దిలు. ఇదిగోండి తీసుకోండి. చూసావా నీ దగ్గర నుండి చేంజ్ ఎలా తీసుకున్నావో? తీసుకున్నా, అవి చెల్లవు కదా. ఎందుకు చెల్లవు? ఎందుకంటే అవి దొంగ నోట్లు. మీ కన్యాకుమారి వెళ్లకుండా ఉండడం కోసం ఈ డ్రామా ఆడాం. తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి. పని చేసుకోండి.